నెబుకద్నెజరు మనస్సు యందు అతిశయించి బలాత్కారము చేయుటకును అతని హృదయమును కఠినపరుచుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. బలాత్కారం చేశాడు, అన్యాయం చేశాడు, హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? వెంటనే అతని యొక్క ప్రభుత్వాన్ని అతని చేతిలో నుండి తీసివేసి అతని గర్వాన్ని అణిచివేసి గడ్డి మేయించి అతనికున్న ఘనతను మొత్తం పోగొట్టేశాడు. అప్పటి వరకు గొప్ప రాజు, మహారాజు, చక్రవర్తి అని చలామణి అవుతున్న నెబుకద్నెజరు దేవుడు అతని ఘనతంతటిని తీసివేయగానే పశువు వలె రూపం వచ్చి గడ్డి మేయటం మొదలుపెట్టాడు. దేవుడు అతని ఘనతను తీసివేశాడు. ఎందుకు? అతడు చేసిన బలాత్కారాలు, అతడు కఠినపరుచుకున్న హృదయ కాఠిన్యాన్ని బట్టి, అతని మనసులో అతిశయించిన గర్వాన్ని బట్టి దేవుడు అతని ఘనతను తీసివేశాడు. మనము కూడా గర్విస్తే దేవుడు మన ఘనతను కూడా తీసివేస్తాడు. ఆయనకు అందరూ సమానులే. ఆయన పక్షపాతి కాడు. మనం దేని విషయంలో గర్విస్తున్నామో ఆ గర్వం విషయంలో మనం మనసు మార్చుకోకపోతే, తగ్గించుకోకపోతే దేవుడు మన ఘనతను కూడా తీసివేస్తాడు. అతని ఘనతను తీయటం కాదు, అతని చేతిలో నుండి ప్రభుత్వాన్ని తీసివేశాడు. ఏదైతే నీకుందని మురిస్తున్నావో దేవుడు దాన్ని తీసివేస్తాడు. ఏ ఘనత అయితే నాకుందని చలామణి అవుతున్నావో, అతిశయిస్తున్నావో దాన్ని దేవుడు తీసివేస్తాడు. గర్వము నడిచి గద్దెలు దించే దేవుడు. ఆయన హెచ్చించగలడు, తగ్గించగలడు. ఆయన దీనులను హెచ్చించగలడు, గర్విష్ఠులను తగ్గించగలడు. ఆయన ఏమైనా చేయగలడు. ఎల్లప్పుడూ ఆయన చేతి కింద దీన మనస్కులమై ఉండాలి. మనల్ని మనం తగ్గించుకొని జీవించాలి. అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా.